ఉన్న బడ్జెట్లో బాగా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే, చాలా రిచ్ హెరిటేజ్ కలిగిన కంట్రీకి వెళ్ళాలి అని అనుకుంటే, ఇట్ వుడ్ బి శ్రీలంక. పనిలో పని దైవక్షేత్రాల దర్శనం కూడా అయిపోతుంది, అండ్ ఆల్సో నేచర్ ఒడిలో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అనుకుంటే మాత్రం ఇట్ వుడ్ బి అన్డౌటెడ్లీ శ్రీలంక. అయితే డొమెస్టిక్ టూర్స్ అయినా సరే, ఇంటర్నేషనల్ ట్రావెల్ అయినా సరే, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెన్నతో పెట్టిన విద్యలాగా. సో మనతో ఇంకెందుకు ఆలస్యం, సిఎండి రమణ గారు ఉన్నారు, ఒకసారి కనెక్ట్ అవుదాం. సార్, శ్రీలంకపై మీ ఒపీనియన్ ఏంటి సార్? డివోషనల్ ట్రిప్ అంటారా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా గమనించండి, శ్రీలంకని వేరే దేశంలాగా మ్యాక్సిమం భావించరు. ఎందుకంటే ఒకే విధమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు, భారత రామాయణ ఇతిహాసానికి సంబంధించేటువంటి ఎన్నో రకాల ఆనవాళ్లు కలిగి ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక. అందుకే తమిళనాడు నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పర్యాటకుడు కూడా రామాయణానికి సంబంధించినటువంటి చారిత్రక అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి. పైగా భారతదేశంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానంలో ప్రజలు ఎక్కువగా 12 జ్యోతిర్లింగాల మీద, శక్తిపీఠాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏది? శ్రీలంక. ఒక సైడ్ శక్తిపీఠాల సందర్శన చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి మొదటి శక్తిపీఠంతో ప్రారంభమవుతుంది కాబట్టి శ్రీలంక రైట్ డెస్టినేషన్. మరొక సైడు రామాయణానికి సంబంధించినటువంటి సీతమ్మవారి అశోక వాటిక కానీ, ఇతర అంశాలు కానీ, మన్వారి టెంపుల్ కానీ, మునీశ్వరుని కోయిల్ కానీ, ఇలాంటి ఎన్నో అంశాలు చూడాలి అన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి భక్తులకందరికీ సరైనటువంటి ప్లేస్ శ్రీలంక. అంతేకాకుండా ఇంకొక విధంగా ఆలోచన చేస్తే, భారతదేశంలో లాగా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి బీచ్లు, అద్భుతమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం శ్రీలంక. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా అనునిత్యం పర్యాటకులు అత్యధిక మంది వెళుతూ ఉన్నటువంటి డెస్టినేషన్లో శ్రీలంక కూడా మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పైగా భారతదేశ నేటివిటీకి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆల్మోస్ట్ 20% పైచిలకు తమిళులు అక్కడ మనకు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అనేక రకాల అంశాలు మనకు దోహదం చేస్తూ ఉన్నాయి. కాబట్టి హాలిడే ప్యాకేజ్ మొదలుకొని ఆధ్యాత్మిక టూర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంపిక చేసుకున్నటువంటి మొట్టమొదటి డెస్టినేషన్స్ లో ఏది ఉంటుందంటే శ్రీలంక ఉంటుంది. అండ్ శ్రీలంక దేశం వారు కూడా ఆల్మోస్ట్ 2025 డిసెంబర్ 31 వరకు వీసా సౌకర్యాన్ని సరళీకృతం చేస్తూ ఉచిత వీసా సౌకర్యాన్ని మనం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క భారతీయుడు కూడా వీసా కోసం క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి కానీ, ₹1 పేమెంట్ కూడా కట్టేటువంటి పరిస్థితి కానీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీలంక వెళ్ళడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తూ ఉన్నారు. అలాంటి శ్రీలంకకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఫిక్స్డ్ డిపార్చర్స్, కస్టమైజ్డ్ టూర్స్, హాలిడే ప్యాకేజెస్ అండ్ ఇటీవల కాలంలో స్టూడెంట్స్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి స్టూడెంట్స్ గ్రూప్స్ని కూడా శ్రీలంక తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే శ్రీలంక వెళ్ళాలి అనుకుంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అన్ని ప్రాంతాల నుంచి మనకు డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కి 6 రూమ్స్లో టూర్, లగ్జరీ 4 స్టార్ ఫెసిలిటీ హోటల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫ్లైట్ టికెట్స్ అండ్ చక్కటి ఏసీ బస్సెస్, వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక శ్రీలంకన్ గైడ్, ఒక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గైడ్ వీళ్ళందరినీ కూడా ప్రొవైడ్ చేస్తూ కేవలం ₹57,000 ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో ఎలాంటి డొమెస్టిక్ వెళ్ళాలనుకున్నా కూడా ఈ మాత్రం కాస్ట్ అనేది మనకు అవుతూ ఉంది. అదే విధమైనటువంటి కాస్ట్తో మనకు చక్కగా రామాయణానికి సంబంధించి, బీచెస్కి సంబంధించి, హాలిడే ప్యాకేజ్కి సంబంధించి, బెంటోటా లాంటి ఎంజాయ్మెంట్ ప్లేసెస్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటినీ కూడా ప్యాకేజ్లో భాగం చేసి ఒక 6 days ప్యాకేజ్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పించడం అనేది జరుగుతుంది. అంటే ఎట్లా సార్ ఆ 6 days ప్యాకేజ్లో ఈ టూర్ ప్లాన్ కానీ, హాస్పిటాలిటీ కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎలా ఉంటుంది? మొత్తం అన్ని కూడా, ఎందుకంటే రామాయణంలో ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి శంకరదేవి శక్తిపీఠంతో పాటు అక్కడ ఉన్నటువంటి రావణ వెల్స్ కానీ, మన్వారి టెంపుల్ కానీ, మునీశ్వరన్ కోయిల్ కానీ, సీతమ్మవారి అశోక వాటిక కానీ, గాయత్రి పీఠం కానీ, విభూషణ టెంపుల్ కానీ ఇవి కవర్ చేస్తూనే కొలంబో, బెంటోటా, క్యాండీ లాంటి ప్రదేశాలను కూడా కవర్ చేస్తూ ఒకసారి శ్రీలంక వెళ్ళేసి వచ్చామంటే అరే మేము అన్ని చూసేసి వచ్చాం, మంచి మంచి హిల్టన్ లాంటి హోటల్స్లో స్టే చేసాం, చక్కటి భోజన సదుపాయాలు కల్పించారు, మంచి లగ్జరీ ఫెసిలిటీస్ ఇచ్చారు అన్నటువంటి ఏర్పాట్లు కలిగినటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ శ్రీలంక ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల దాదాపు 60-70 మంది యాత్రులకు తగ్గకుండా ఒక్కొక్క నెల అయితే 2-3 బ్యాచ్లు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. సీజన్ ఉంటుందా సార్? ఎప్పుడైనా వెళ్ళొచ్చు? సాధారణంగా ఒక సమ్మర్ తప్ప ఏప్రిల్, మే, ఎందుకంటే ఒక ద్వీపం
అక్కడ హ్యూమిడిటీ బాగా Humidity ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్ లో కొంచెం పర్యాటకులు అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ మిగతా అన్ని డేస్ లో వెళ్ళొచ్చు. సో మీరు చెప్పే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్లాన్ ఓపెన్ సార్ ప్రస్తుతం శ్రీలంక ప్లాన్ చేసుకోవాలి అంటే? ఎస్ అండి, ఓపెన్. సో మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి యూ కెన్ అదర్ ప్రయర్ ఇట్ బిఫోర్, బుక్ ఇట్ ప్రయర్లీ, ఆర్ ఎల్స్ మీరు ప్లాన్ డీటెయిల్స్ కంప్లీట్లీ వీళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.